నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి ఇప్పటివరకు కేంద్ర విద్యాశాఖ అధికారి ఇప్పటివరకు రాజీనామా చేయలేదు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా PM నరేంద్ర మోడీ ఇప్పటివరకు కూడా దీనిపైన స్పందించలేదు. దీన్ని నిరసిస్తూ మేము ఎల్లుండి అంటే జూలై 4న భారత్ బంద్కు పిలుపునిస్తాం. ఇందులో విద్యా సంస్థలకు పిలుపునిస్తున్నాము. KG to PG వరకు కూడా అన్ని విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా మేము విద్యా సంస్థలు ఆయా యాజమాన్యాలను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక విద్యార్థులు లక్షల రూపాయలు ఈరోజు వెచ్చించి కోచింగ్లు తీసుకున్నా కానీ ఈరోజు మొత్తం పేపర్ లీకేజీలు దేశవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు మెట్లెక్కినా కానీ ఈరోజు న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులు ఈరోజు పట్టించుకోకుండా ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించలేదు. కేవలం నామమాత్రంగానే అక్కడ కొందరిని ఇక్కడ కొందరిని అరెస్ట్ చేసింది తప్ప నీట్ను రద్దు చేయకుండా పరీక్షను మళ్ళీ నిర్వహించారు తత్సరం చేస్తున్నారు. కేవలం నెట్ ఎగ్జామ్ ఈరోజు రద్దు చేసింది కానీ నీట్ పరీక్షను రద్దు చేయలేదు. వెంటనే NTA పైన క్రిమినల్ చర్యలు నమోదు చేసి దాన్ని మొత్తం కూడా ఏజెన్సీని రద్దు చేయాలి. అదేవిధంగా నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని అన్ని విద్యా సంఘాలుగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ బంద్కు అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించాలని మేము జిల్లా ప్రజానీకాన్ని కోరుతున్నాం. నా పేరు రాచకొండ విఘ్నేష్, SFI జిల్లా కార్యదర్శి. ఈ నెల జూలై 4న దేశవ్యాప్తంగా నీట్కు వ్యతిరేకంగా బంద్ను అన్ని విద్యార్థి సంఘాలుగా పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటుగా గత 30 రోజుల నుండి నీట్కు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, వెంటనే రీఎగ్జామినేషన్ నిర్వహించాలని చెప్పి నీట్ విద్యార్థుల తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఏదైతే NTA సంస్థ ఏదైతుందో ఆ NTA సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదని అది ఒక దొంగల ముఠా అని చెప్పి ఆ దొంగల ముఠాని వెంటనే రద్దు చేయాలని చెప్పి అన్ని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఇవాళ 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. వెంటనే నెట్ను రద్దు చేయాలని చెప్పి నీట్ను రద్దు చేయాలని చెప్పి మళ్ళీ నెట్ను నీట్ను 2 రీఎగ్జామ్లు పెట్టాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం